హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి నిన్న విద్యాశాఖ అధికారులతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇందులో మనకు స్కూల్ గురించి, ఇంటర్మీడియట్ గురించి, డిగ్రీ దోస్తు ప్రక్రియ గురించి అండ్ ఎంసెట్, ఈసెట్, పాలిసెట్ తేదీల ఖరారు గురించి కూడా తెలిసిపోయింది. సో ఫ్రెండ్స్, వెరీ స్వీట్ అండ్ షార్ట్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలలు అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు. సో 50% ఆఫ్ స్టాఫ్ అయితే డే బై డే అటెండ్ కావాలి. ఖచ్చితంగా 50% మంది ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రతిరోజు ఉండాలి. విద్యార్థులకు వాట్సాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ వర్క్ షీట్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించారు. అదేవిధంగా ఈ నెల 20 నుంచి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్లో పాఠాలు ప్రసారం చేయనున్నారు. సో టైం టేబుల్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఆ ప్రకారం వాళ్ళు పాఠాలు విని సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏ తరగతికి ఎన్ని గంటలు క్లాసెస్ ఉంటుంది అని నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ 3, 4, 5వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి పాఠాలను బోధించనున్నారు. వీళ్ళకు డైరెక్ట్గా లైవ్ క్లాసెస్ ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా టీశాట్, దూరదర్శన్ వంటి ఛానళ్ళతోనే ఇస్తారు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 17 నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో టీవీ, దూరదర్శన్, టీశాట్ వంటి ఛానళ్లను ఉపయోగించుకొని పాఠాలను బోధిస్తారు. సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అడ్మిషన్ సెప్టెంబర్ 1 తర్వాత చేపడదామని నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ డిగ్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల 20 నుంచి దోస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే వీళ్ళు ఈ నెల 12న విడుదల చేస్తారు. సో డే ఆఫ్టర్ టుమారో విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నెల 31న ఈసెట్, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, పాలిసెట్ కంప్లీట్ చేసుకున్న, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా అడ్మిషన్ పొందడానికి నిర్వహించే ఈసెట్ ఈ నెల 31న, సెప్టెంబర్ 2న పాలిసెట్ ఉంటుంది. సో పాలిటెక్నిక్ చేయాలనుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 2న ఎగ్జామ్కి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఎంసెట్, ఇంజనీరింగ్ పరీక్షలు ఈ సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీలో నిర్వహిస్తున్నారు. సో మిగతా ఎంసెట్, మెడికల్ అండ్ లాసెట్, ఎడ్సెట్, ఐసెట్ మిగతా అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలు త్వరలో ప్రకటిస్తారు. సో డేట్స్ అనేవి అడ్జస్ట్ కావడం లేదు. అందువల్ల ఇప్పుడు మాత్రం 3 కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను అయితే ప్రకటించారు. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు జేఈ మెయిన్స్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు ఉంది. సో తర్వాత మనకు సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ నిర్ణయాలన్నీ కోర్టు అనుమతితో అధికారికంగా అమలు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మరి లేటెస్ట్ అప్డేట్. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కృష్ణాస్ ట్యుటోరియల్స్.